హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ ఓటింగ్ వీక్ అండ్ విన్నర్ ఎవరో తెలిసే వీక్ ఇది. ఈ వీక్ లో ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి తనూజ ఒక్కదాని గురించి వీడియో చేయాలి అనుకుంటున్నాను. అది నాకు తనూజ ఓటింగ్ చూసి ఈ వీడియో చేస్తున్నాను. విన్నర్ అయినా రన్నర్ అయినా అవుతుంది. బట్ ఈ మధ్య ప్రతి ఒక్క రివ్యూ చెప్పేవాళ్ళు కానీ గత 4-5 వారాల నుంచి బిగ్ బాస్ టీమ్ అండ్ బిగ్ బాస్ వాళ్ళు కానీ ప్రతి చోట ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా తనూజని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. తను ఎంత స్వీట్ గా ఉంటున్నా, ఎంత నిజాయితీగా ఉంటున్నా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, తనూజని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అసలు మనం 24 hours చూసి ఒక అమ్మాయిగా మన ఇంట్లో అమ్మాయిగా చూసినప్పుడు అంత నెగిటివ్ గా చేయాల్సిన అవసరం ఏంటి? ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా దాంట్లో తప్పు వెతకటమే మీ పని అయిపోతే ఇక ఆ అమ్మాయిని విన్నర్ చేయటం ఎలా? విన్నర్ అవ్వాలి, లేడీ విన్నర్ అవ్వాలని ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చేసి అంతా చేశారు. లాస్ట్కి వచ్చేసరికి ఇంత ద్వేషం ఎందుకు ప్రతి ఒక్కరూ తనూజ మీద రుద్దుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నేను కళ్యాణ్ లేకుండా ఈ వీడియో చేయదలుచుకున్నాను, ఓన్లీ తనూజ కోసం. తనూజ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, తన సైడ్ నీతి నిజాయితీ ఉంది కాబట్టి, నాకు మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం నుంచి చూసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు వినండి. తనూజకి ఎందుకు ఓటు వేయాలి, తనూజ ఎందుకు ఓటు విన్నర్ మెటీరియల్, తనూజ ఎందుకు ఇంతమందిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఫుల్గా నాకు అర్థమైంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని కొంచెం నేను క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను, చెప్తాను. ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే. 60% కళ్యాణ్ ఓటింగ్ ఉంటే అట్లీస్ట్ 40% తనుజాకి ఓటు ఉండాలని కోరుకునే అమ్మాయిని నేను. ఎందుకంటే ఒక అమ్మాయికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మధ్యలో సంజన గారిని తీసుకొచ్చారు, మధ్యలో డిమాండ్ పవన్ ని తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడ ఆడారు, ఎక్కడ ఏం ఆడారు అంటే తనుజ వీళ్ళ ఆట కనిపించిన మీకు తనుజ ఆట ఎందుకు కనిపించలేదు? తను చేసిన సాక్రిఫైజెస్ కానీ, తను చేసిన అంటే తను ఎంతమందికి అండగా నిలబడింది కానీ, తను ఇచ్చిన మాట ఎక్కడ తప్పిందని కానీ అన్ని ఎందుకు ఆలోచించట్లేదు అనేది నాకు పెద్ద పాయింట్ గా ఉంది. రివ్యూస్ వాళ్ళు ఒక్కటే తనుజని అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? కొంచెం పొగిడితే నాగార్జున గారు పొగిడితే ముద్దు బిడ్డ అంటారు. ఒకవేళ నాగార్జున గారు ఏమన్నా అన్నారంటే చేసింది కాబట్టి బాగా తిక్క కుదిరింది అంటారు. ఎలా నాకు అర్థం కాదా? ఇంట్లో వాళ్ళు కూడా అలానే అంటున్నారు. సరే, అసలు మొత్తం ఫస్ట్ నుంచి తనుజ ఇంట్లోకి హౌస్లోకి వచ్చినప్పటి నుంచి నేను మొత్తం అమ్మాయి జర్నీ ఎంత నీతిగా నిజాయితీగా చేసిందో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ వీక్ తనుజ వచ్చినప్పుడు తను ఏం చెప్పింది? నాలో 9 క్వాలిటీస్ ఉన్నాయంటే తను ఏం చెప్పిందో ఆ క్వాలిటీస్ తనలో ఉన్నాయి. అప్పుడప్పుడు అరుస్తుంది, అప్పుడప్పుడు చేస్తుంది. తను ఏది చెప్పినా ధైర్యంగా బయటికి చెప్పేస్తుంది. ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి తీయగా నటించడం అమ్మాయికి చేత కాదు. నేను చూస్తాను కదా, చేతనయ్యేదైతే అందరి చేత ఇన్ని మాటలు ఇన్ని పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంజన గారిని తీసుకోండి, వెనకాలేమో తిడుతుంది ప్రతి ఒక్కళ్ళని, వెనకాల ఎన్నెన్నో అనుకుంటది, కెమెరాకు ముందు పోయి ఎన్నెన్నో. ఏ రోజైనా తనూజ కానీ దివ్య కూడా కెమెరాలతో మాట్లాడింది కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కెమెరాతో పోయి మాట్లాడుకోవటాలు, తను బాగా చెప్పుకోవడాలు చేసింది. కానీ ఒక్క తనూజని మీరు ఎప్పుడైనా కెమెరా దగ్గర పోయి మాట్లాడటం చూసారా? సెలబ్రిటీస్ కామనర్స్ అన్నారు, ఆ కామనర్స్ రావటంతోనే తనూజ మీద పడ్డారు. అప్పటికి అందరికీ వండి పెట్టేది. డే 1 నుంచి డే 105 వరకు ఆ వంటగదికి అంకితం అయిపోయి చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నామండి, మీ ఇంట్లో అమ్మ నాన్న చెల్లి, లేకపోతే అమ్మ చెల్లి, మా ఇంట్లో నేను ఒక 4 రోజులు వరుసగా పని ఎక్కువైపోతే, ఎవరైనా 4 చుట్టాలు వస్తారు మన ఇంటికి, 4 చుట్టాలు వచ్చినప్పుడు పని ఎక్కువైపోతే చాలా అలసట వచ్చేస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది. మనం ఎక్కడ చూపించాలో తెలియక 1, 2, 3 రోజులు బాగానే చూసుకుంటాం. తర్వాత మనకు చిరాకు వచ్చేస్తుంది. అలా కొంచెం చిరాకు చూపించిన ఆ అమ్మాయిది ఫస్ట్ నుంచే చిరాకు ఫేస్ అని ఆ అమ్మాయే చెప్పుకుంది. నాకు నవ్వటం రాదు, నన్ను ఇంట్లో నేను అలా పెంచలేదు, ఇలానే పెరిగానని ఫస్ట్ నుంచి తను చెప్పుకున్నదే. ఇప్పటికి డే 105 days లో కూడా అదే చెప్తుంది. అలా అప్పుడు ఫస్ట్ 1లో ఎలా ఉందో, ఫస్ట్ డే 1లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తనేం మారలేదు, తనేమి ఇది చేయలేదు. ఇంకా మనుషుల్ని నమ్మానని కొంచెం బిగ్ బాస్ గురించి మనం చెప్పమన్నప్పుడు ఇంకా తర్వాత అక్కడ హరీష్ గారు ఫస్ట్ తనని టార్గెట్ చేశారు. వంట వండేటప్పుడు మొహం మాడుకొని పెడతా అంటే, నా మొహం మీరు ఎలా నలుగురిలో కలవలేదు, నేను అలానే కలవలేను అని ఏనాడు ఒక వ్యక్తి వెనకాల పోయి బ్యాడ్ బిచ్చింగ్ చేయటం మీరు చూసారా? చూస్తే ఆ కామెంట్ నాకు చేయండి, నేను ఒప్పుకుంటాను. నేనైతే చూడలేదు. వాళ్ళ నాన్న మాట్లాడట్లేదని దివ్య వచ్చినాక వాళ్ళ నాన్న మాట్లాడటం లేదని ఇమ్ముకి కళ్యాణ్కి బాధపడింది తప్పించి వాళ్ళ నాన్న చెడ్డవాడని కానీ ఎవరి గురించి కానీ తను ఎప్పుడు చెప్పలేదు. ఏదన్నా ఉంటే వాళ్ళు మొహాన్ని అనేస్తుంది, అది నచ్చలేదని చెప్తుంది, లేకపోతే మాట్లాడటం మానేస్తుంది. అంతేకాని ఏ రోజు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు తను, ఇంతవరకు నేను చూడలేదు. తర్వాత సెకండ్ వీక్ నుంచి అందరు దగ్గర అయ్యారు, కామనర్స్ దగ్గర అయింది. థర్డ్ వీక్లోనే 4th వీక్లోనే దివ్య వచ్చింది బయట నుంచి. తను ఫస్ట్ ఆ ఇంట్లోకి రాగానే తనకు ఉన్న తెలిసిన వాళ్ళలో ఒకరున్నారు, అది ఇమ్ము. తర్వాత ఇంకెవ్వరు తనకి తెలియదు. అసలు బయట పరిచయం ఉన్నా కూడా ఎవరితో మాట్లాడేది కాదు కాబట్టి, ఇమ్ముతో అది కూడా ఒక షో చేసింది కాబట్టి, ఆ షో ద్వారా వీళ్ళిద్దరూ ఒక పేరుగా చేశారు కాబట్టి ఆ పరిచయం ఉంది.
అంతేగాని తనకి ఇంకెవ్వరు అక్కడ పరిచయం లేదు. కళ్యాణ్ కూడా పరిచయం ఎవ్వరు లేరు. అది పెద్ద పెద్ద వాళ్ళే పరిచయం లేరు. బన్నీ గారిని చూసినాక మా నాన్నగారిలాగా కనిపిస్తున్నారని నాకు ఒక నాన్నగారిలాగా అనిపించారండి. నేను నాన్న అని పిలవచ్చా అన్నప్పుడు, పిలువమ్మా అన్నప్పుడు వాళ్ళ బాండింగ్ 3 వీక్స్ ఓ రేంజ్‌లో ఉంది. అది బయట నుంచి చూసొచ్చిన దివ్య మనం కూడా చాలా అట్రాక్ట్ అయ్యాం. ఆ బంధానికి, ఆ బాండింగ్‌కి మనం ఫ్యాన్ అయ్యాం. అది ట్రూగా ఉండబట్టి మనకిష్టపడింది, ఇష్టం వచ్చింది. ఆ తర్వాత దివ్య వచ్చింది. దివ్య రావటంతోనే ఒక ప్లానింగ్‌తో వచ్చిందో లేకపోతే తను అనుకోని వచ్చిందో తెలీదు. ఫిఫ్త్‌లో ఉన్న లాస్ట్‌లో ఉన్న బన్నీ గారిని తీసుకొచ్చి ఫిఫ్త్‌లో పెట్టింది. అహా! లాస్ట్‌లో ఉన్న బన్నీ గారిని తీసుకొచ్చి 1లో పెట్టింది. 1లో ఉండాల్సిన తనూజని తీసుకొచ్చి ఫిఫ్త్‌లో పెట్టింది. అక్కడి నుంచి బన్నీ గారికి దగ్గరయ్యింది. అక్కడి నుంచి తనూజని కొంచెం కొంచెం దూరం చేస్తా వచ్చింది. మీరు మారారక్కడ. బన్నీ గారు మారారు. అంతేగాని తనూజ మారలేదు. కానీ తనూజ మారింది. అవసరానికి మనుషుల్ని ఉపయోగించుకొని నిందలేశారు. ఏ అవసరానికి ఎవరిని ఉపయోగించుకుందండి? ఒకటి చెప్పండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను దానికి చెప్తాను. ఏ అవసరానికి ఉపయోగించుకుంది? తను ఏం చేసింది? నా బాండింగ్ వల్ల వచ్చిన దివ్య కానీ వీళ్ళు కానీ ఏమన్నారు? వచ్చిన దివ్య ఏమంది? నీ బాండింగ్ వల్ల వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ బాండింగ్ వల్ల కొంచెం ఇదవుతుంది. అప్పుడు ఆది గారు కూడా బాండింగ్ తగ్గించుకొని మీ కూతురు బంధం బానే ఉంది. కానీ దివ్య వచ్చినాక కొంచెం బంధాలు ఎక్కువైనాయి అని చెప్పారే గానీ, తనుజ అన్నప్పుడు బాండింగ్ మీ కూతురు బాండింగ్ బాగుంది. నాన్న కూతుర్ల బంధం బాగుంది అని చెప్పారే గానీ, దివ్య వచ్చినాక తనకి ఇంకా ఇదైపోయింది. తను మారాడు. అంతేగాని తనుజ ఎక్కడ మారలేదు. సరేలే తనుజ తనకి దివ్యకి దగ్గర అవుతున్నాడేమోలే, ఆమె నచ్చిందేమోలే అనుకుని తను వెనకాల అప్పటికి ఇప్పుడు నాకైనా మీకైనా కొంచెం ఒక మనిషి నన్ను ఒక ఫాదర్‌గా అనుకున్నప్పుడు కొంతమంది ఏమంటారు, అమ్మగా ఎవరినైనా అనుకోవచ్చు కానీ నాన్నగా ఎవరిని ఎందుకు అనుకోకూడదు? నాకిప్పుడు ఎవరైనా ఇప్పుడు మా నాన్న లేరు. ఆ ఏజ్‌లో ఎవరైనా చూస్తే నాకు నాన్న అని ఆ ఫీలింగ్ వస్తది. మా నాన్న ఉంటే ఇలా కూడా నన్ను చూసుకునేవాడు కదా! అని అనిపిస్తది కదా! ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫిజిక్ కానీ ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళని చూస్తే మనకనిపిస్తది. దానికి గూడా ఏసారు. ఆ నిందను కూడా తట్టుకుంది. ఓకే. అలా అయిపోయింది. తర్వాత 4థ్ వీక్‌లో కళ్యాణ్‌కి దివ్య ఈయన చీరపోయారు. అప్పుడు కూతురు గురించి ఆలోచించలేదు. దివ్య ఎక్కువైపోయింది. దివ్య వచ్చిందనమాట. అప్పుడు కళ్యాణ్‌కి దగ్గరైంది. కళ్యాణ్ అప్పటిదాకా బయటకి రానాయన కళ్యాణ్ బయటకొచ్చాడు. కళ్యాణ్ గురించి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పుంటారు? ఎంతమంది వచ్చి కళ్యాణ్‌ని తీసేయాలి వీళ్ళ బన్నీ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఎంతమంది వచ్చి ఆ వారంలో కళ్యాణ్‌ని, శ్రీజాని దూరం పెట్టి వీళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఆడినప్పుడు కళ్యాణ్‌కి వెనకాల నిలబడింది ఎవరు? తనుజ. అప్పటి నుంచి తనుజ ఇప్పటి వరకు కళ్యాణ్ వెనకాలే ఉంది. తన విజయంలో కానీ, తన బాధలో కానీ, ఎవరైనా ఒక నిందేసినప్పుడు కానీ, నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు కానీ, ఏది నమ్మలా తను. ఏది నమ్మకుండా తనకి అండగా నిలబడింది. 5 స్ట్రోమ్ వచ్చినప్పుడు రమ్య పికిల్ వేసిన నిందకు కానీ, మాధురి గారు అండ్ రమ్య పికిల్ ఇంకా ఇంకెవరో వచ్చిన 5 స్ట్రోమ్ మొత్తం దాని మీద నిందలు వేసిన కళ్యాణ్ మీద నిందలు వేసిన ఏవి నమ్మకుండా లిటరల్లీ ఇప్పటి వరకు కళ్యాణ్‌కి వెనక ఉన్నా కూడా తను ఉండేది. ప్రతి దాంట్లో తను ఎందుకు అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కళ్యాణ్ కొంచెం పేరొచ్చాక, కొంతమంది ఫ్యాన్స్ వచ్చాక, కళ్యాణ్‌కి ఒక ఫామ్ వచ్చాక, కళ్యాణ్ తనతో ఉన్నాక తన ఆట ఎలా ఆడాలి, 10 మందితో ఎలా ఉండాలి, 10 మంది దగ్గరికి పోయి ఎలా నేర్చుకోవాలి అన్నీ చెప్పింది తనే అని తన నోటితో తనే చెప్పాడు. నాకసలు మనుషులతో మాట్లాడటమే రాదు. నాకు మనుషుల్ని నాతో మాట్లాడే వాళ్ళతో నేను అసలు మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడైతే తను నామినేషన్ వేసి నువ్వు మనుషులతో మాట్లాడట్లేదు, అసలు కనిపించట్లేదు అని చెప్పిందో అప్పటి నుంచి నన్ను చేసుకున్నాను. నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే నాకు దొరికిన అదృష్టం తనే చెప్పారు. ఇప్పుడు బయటున్న ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనూజ ఫ్యాన్స్ కానీ ఏం చేస్తున్నారంటే, తనూజ మీద హేట్ పెంచేస్తున్నారు కళ్యాణ్ విన్ అవ్వాలని నాకుంది. ఎందుకంటే నేను కూడా తన ఫ్యాన్. కానీ దానికి తనూజని హేట్ చేయాల్సిన అవసరం లేదు కదా! తనూజని కూడా మీరు కూడా ఎంకరేజ్ చేస్తే కళ్యాణ్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేకాని తనూజ మీద హేటింగ్‌తో ఎక్కడో టాప్ 10లో కూడా రాలేని వాళ్ళని తీసుకొచ్చి టాప్ 5లో పెట్టేసి డిమాండ్ పవన్ అంటాడు నిన్న మాటల్లో ఏమంటాడు తనూజని కళ్యాణ్ ఏమంటాడు, కంటెంట్ కోసం అయితే నీ వెనకాల నేనే తిరిగావని డైరెక్ట్‌గా కళ్యాణ్‌కి తగిలేటట్టు అంటాడు. ఎంత మాట అది! అంటే కళ్యాణ్ కంటెంట్ కోసం తిరిగాడా తన వెనకాల? ఎలా మాట్లాడుతున్నారంటే అక్కడ నిందలేశారు. ఆ అమ్మాయి చెయ్యి ఏపిచ్చుకుంది అన్నప్పుడు అక్కడ నిందలేశారు. అక్కడ నిలబడింది. ఏ మాట ఇచ్చి తను ఈ మాట మీద నిలబడలేదని నాకు కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. దానికి తగ్గ సమాధానం చెప్తాను. అంతేకాని ఒక అమ్మాయి ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చింది. అంత హేట్ ఎందుకు అందరికి? మన ఇంట్లో అమ్మాయిలాగా 105 రోజులు ఒకళ్ళకి ఇంతమందికి వండి పెడతా, అందరితో నిందలు పడతా, ఆ అమ్మాయి అసలు ఇచ్చేస్తా ఉండే అమ్మాయిని ఇంకా వచ్చే కొద్దీ హేటింగే చేస్తున్నారు. కానీ ప్రతి కమ్యూనిటీలో కానీ, ప్రతి రివ్యూర్ కానీ ఏం చేసింది అమ్మాయి అసలుకి నాకు అర్థం కావట్లేదు. అంత హేటింగ్ పెంచేయడానికి నీట్‌గా నిజాయితీగా ఉండటం ఒక ఇదా? ఒక అబ్బాయిని వెనక నుంచి ముందుకు పుష్ చేసింది. ఆ అమ్మాయి నిన్న మొన్న అనటం కూడా కళ్యాణ్ గెలవాలని చెప్పి, ఈసారి నేను గట్టిగా ట్రై చేస్తాను లేడీ విన్నర్ అవ్వడానికి అని చెప్పింది గానీ, ఇప్పుడు నేను అవుతానని కూడా చెప్పలేదు. ఎందుకంటే కళ్యాణ్ అవ్వాలని తనకి ఉంటుంది. అంతేకాని ఇంత తనని హేట్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఎండింగ్ అయ్యే దానికి ఏం అర్హతలున్నాయంటే తనుగా ఉన్నింది. తన ఏడిస్తే నటనంటారు, లేకపోతే ఏదైనా నవ్వితే నటనంటారు, కూర్చుంటే నటనంటారు, పడుకుంటే నటనంటారు. వామ్మో! ఏంది ఒక అమ్మాయిని ఇంత టార్గెట్ చేసి ఇంత ఇది చేయటం ఏంటో నాకు అర్థం కాల. ఏంటండి ఏముంది తనని అంత ఇదిగా చేసి, అంత హేట్ చేయడానికి, అంత ఇది చేయడానికి ఏముంది చెప్పండి? ఒక అమ్మాయిలాగా ఉన్నింది. అందరి మీద చూపిచ్చింది. తనకి నచ్చిన అంటే తను నటించలేదు.
ఇప్పుడు నేను స్వీట్‌గా పోయి ఒకరి దగ్గర పోయి హ్యాపీగా మాట్లాడి, "నువ్వు తోపు, తురుము, అసలు నీలాంటి వాళ్ళు లేరు" అది ఇది అని మాట్లాడేసి వెనక్‌గా వచ్చి "వాడంత ఎదవ లేడు, పనికిమాలినోడు" అని చెప్తే ఎలా ఉంటది? చండాలంగా ఉంటది. అలా చెప్పలేదు తను. తన మనసులో ఎలా ఉన్నిందో అలానే ఉన్నింది. తను బయట ఎలా ఉన్నిందో అలానే ఉన్నింది. ఇప్పుడు సుమన్ గారిని తీసుకోండి. బయట ఎలా ఉన్నారో ఆయన అలానే ఉన్నారు. అందుకే ఆయన ఓట్లు పడ్డాయి. కానీ ఆయన్నెవ్వరు ఏమి అనలేదు. కానీ ఈ అమ్మాయిని ఎందుకు ఇంత హేట్ చేసినా అంటే తెలుగమ్మాయి కాదనా? తెలుగమ్మాయి అయితే ఏమి ఇండియా అమ్మాయే కదా! ఏ అదర్ కంట్రీ అమ్మాయి అయితే కాదు గదా! నాకస్సలు నచ్చట్లేదు. ఈ ఓటింగ్ తనకెందుకు ఓటు వెయ్యాలి అనే దానికి నేనేం చెప్తున్నా అంటే, తను నీతిగా, నిజాయితీగా తన ఒరిజినల్ క్యారెక్టర్‌ని 'బిగ్ బాస్' హౌస్‌లో పెట్టింది. ఒక మనిషిని ముందుకు పుష్ చేసింది. ఒక సామాన్యంగా ఉన్న మనిషిని ఒక మంచి అంటే ఒక విన్నర్ మెటీరియల్‌గా తయారు చేసింది తనుజ. ఇది ఒప్పుకున్నా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఇంకెవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక నాన్నకి కూతురుగా నిజాయితీగా ఉన్నింది. ఒక ఫ్రెండ్‌కి అండగా 'త్రితుకి' లాస్ట్ వరకు నిజాయితీగా ఉన్నింది. ఇంక ఏం తప్పు చేసిందని తనని ఇంత హేట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నాకైతే పిచ్చ కోపంగా ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. తన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఇంకెవరైనా కానీ, కళ్యాణ్ ఇంతవరకు వచ్చాడంటే తనూజ వల్లే ఇంతవరకొచ్చాడు. కాకపోతే తను ఏ 4th వీకో, 5th వీకోనే ఎలిమినేట్ అయిపోయేవాడు. తను ఫస్ట్‌లో ఎలా ఉండేవాడో అలానే ఉండుంటే, 4th వీక్‌లో కానీ తిను అండగా నిలబడకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు తన విజయం కోసం తన వెనకాల ప్రతి దాంట్లో తనూజ ఉంది. తనూజని మర్చిపోయాడంటే కళ్యాణ్‌కి తను మర్చిపోడు నాకైతే. కానీ మర్చిపోయాడంటే ఇంక మనమేం చేయలేం. అమ్మాయిని గెలిపించక్కర్లేదు. కానీ మీరు ఓట్లు ఏయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కానీ హేటింగ్ అనేది పెంచకండి. అమ్మాయి ఎందుకు విన్నింగ్‌కి అర్హురాలంటే తన నిజాయితీ, ఒక పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండటం కానీ, ఇవే తను విన్నింగ్ అవ్వడానికి. 'బిగ్ బాస్' అంటేనే తన అసలు క్యారెక్టర్ బయట పెట్టేదే 'బిగ్ బాస్'. తన అసలు ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టిన అమ్మాయి తనుజ. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక దగ్గర వెనకాల బ్యాడ్ పిచ్చింగ్ కానీ, వెనకాల నటన కానీ చేసిన వాళ్ళే. నేను చెప్తాను. తనుజ ఫ్యాన్‌గా ఈ వీడియో చేస్తున్నాను. తప్పుంటే సారీ. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తనుజకి ఓట్స్ వేయండి. మీ ఇష్టమైన వాళ్ళకి ఓట్స్ వేసుకొని గెలిపించుకోండి.